డబల్ ఎగ్ అండి ఇది. చేద్దాం అని మా పాపకని మా బాబుకని నైట్కి అయితే చేసుకున్నాం. డిన్నర్కి అయితే ఆయిల్కి అయితే వేద్దాం. అయితే కలబెట్టుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మళ్ళీ వచ్చేసాను. లాంగ్ వీడియోతో అయితే ఏంటి అనుకుంటున్నారా? చూడండి, చికెన్ అండి ఇది. 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను కబాబ్ చేసేదానికి. అలాగే మా వీడియోలో అయితే డబల్ బాయిలింగ్ కబాబ్ అయితే చేశాను లెగ్ పీస్ తోటి. అది ఒక చూడండి. ఇప్పుడైతే మామూలు చికెన్ చూడండి, ఇలా చికెన్తో అయితే కబాబ్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థం అయితే చూద్దాం. లేట్ చేయకుండా మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి, కరివేపాకు, మైదా పిండి, పచ్చిమిరకాయలు, అలాగే శనగపిండి, నిమ్మకాయ అయితే తీసుకున్నాను. అలాగే అల్లం, కోడిగుడ్డు ఒకటి, అల్లం పేస్ట్ అండి ఇది. అల్లం పేస్ట్, ఉప్పు, కారం ఇదైతే వేసి ఇప్పుడైతే కలుపుకుందాం. ఇప్పుడైతే ఒక్కొక్కటే వేసి కలుపుకుందామండి. ఇప్పుడైతే చికెన్లోకి శనగపిండి అయితే వేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలు మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడైతే మైదా పిండి, నేను బియ్యం పిండి వేస్తూ ఉండేదండి. బియ్యం పిండి వేయకుండా మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తాం. బియ్యం పిండి ఏమి వేసుకొని నేను మైదా పిండి, కార్న్ఫ్లోర్ వేస్తాను. ఇప్పుడైతే కొంచెం శనగపిండి అయితే వేసాను. అవి రెండు ఎప్పుడు వేసుకోలేదు. ఇప్పుడైతే టేస్ట్ బాగుంటుంది అనేసి శనగపిండి అయితే వేస్తున్నాను. ఇదైతే కార్న్ఫ్లోర్ మీ కొలత చూసుకొని వేసుకోండి. నేను 1 కేజీకి అయ్యేంత మాకెంత సరిపడుతుందో అంతైతే వేసుకున్నాను. అలాగే తెల్లగడ్డలు, అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడే సాల్ట్ 1 2 స్పూన్ అయితే వేసుకుంటాను. కారం మీకు తగినంత, అంటే మన తినే కొద్దీ అండి, మనం ఎంత తింటామో అంత వేసుకుంటాను. అంటే ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసుకుంటాను. అలాగే చికెన్ పౌడర్ అయితే 1 టీ స్పూన్ అయితే వేసుకుంటాను. కొంచెం గరం మసాలా, అలాగే 1 ఎగ్ అండి. డబల్ ఎగ్ అండి ఇది. అంటే ఒక గుడ్లో 2 సన్నలు ఉంటాయి కదా, అలాంటిదండి. నేను ఒకటి అయితే వేసుకుంటాను. ఫస్ట్ టైం చూస్తున్నానండి. నేనైతే షాక్లో ఉన్నాను. ఎందుకంటే నేను డబల్ సన్న ఉండేదైతే ఇప్పటివరకు నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. నాకే షాకింగ్గా ఉంది. యాక్చువల్లీ అది చూసాము. అది ఒకే మమ్మీ నాకు చెప్తోంది 2 వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు అని. నేనైతే ఒకటే అనుకునేసాను, కానీ చూస్తే దాంట్లో డబల్ సన్న అయితే ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. కానీ అదేనో నాకు తెలియదు, విచిత్రంగా ఉంది. అంటే ఉంటాయంట, నేను వినిన్నాను. కానీ మేము యూజ్ చేసే దాంట్లో మేము ఎప్పుడు ఎగ్స్ తెచ్చినా నేను చూస్తాను పెద్ద ఎగ్లో దీంట్లో ఉంటుందేమో అని, కానీ సింగల్ ఉంటుంది. ఫస్ట్ టైం చూసాను నేను కూడా. ఇప్పుడైతే ఒక నిమ్మకాయ అయితే వేసుకుంటా అన్నాను. చూడండి, ఇప్పుడైతే జ్యూస్ అయితే ఎక్కువగానే ఉంది నిమ్మకాయలో. మా పాప అయితే ఓ సామి చెప్తా ఉంటుంది ఎప్పుడు, బుల్లెట్ చూసేదానికి చిన్నగానే ఉంటుంది, కానీ అదైతే దిగితే ఎంత ఇది లోతుకైతే పోతుంది అని అలా ఉంది. ఇప్పుడైతే ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మా చిన్నోళ్ళు ఎప్పుడూ నుంచి అడుగుతూనే ఉన్నారు, మా కబాబ్ చేయమా అని. ఆయన చేద్దాం అని మా పాపకని మా బాబుకని అడుగుతూనే ఉంటారు. నేనైతే చేద్దాం అనుకునే ఉండిపోతాను. పిల్లలు ఏమన్నా అడిగితే చేసుకోకపోతే అమ్ములకి సమాధానం అయితే ఉండదు కదా. అందుకైతే నైట్కి అయితే చేసుకున్నాం డిన్నర్కి అయితే అనేసి అయితే డిన్నర్కి అయితే తెచ్చి ఇప్పుడైతే కలుపుతాను. నైట్ డిన్నర్కి అండి ఇదైతే మా ఇంట్లో. ఇప్పుడైతే 6 o'clock అయితే నేను నాన్ పెడతాను. 6 o'clock అయితే నేను చెయ్యట్లేదు, 8 o'clock అయితే చేస్తాను. ఎందుకంటే మా ఆయన, మా పిల్ల, మా చిన్నోడంతా రావాలి. అప్పుడైతే వేడిగా చేసి అయితే వేస్తే నీట్గా అయితే తింటారు పాపము. వాళ్ళు ఎక్కడ వెళ్ళి తిన్నాం కదా, మన ఇంట్లో అమ్మ ఏం చేసి పెడితే అదే కదా తినేది.
చూడండి కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు వేసి అయితే కలబెట్టుకుంటాను. నేను కేసరి కలర్ అయితే వేయట్లేదండి, అంటే ఫుడ్ కలర్ అయితే నేను వేయట్లేదు. ఎందుకంటే జాస్తి అయితే యూస్ చేయకూడదు ఫుడ్ కలర్స్ అంతా. నేనే ఒక వీడియోలో అయితే చెప్పాను, అందుకైతే నేనే కలర్ అయితే యూస్ చేయలేదు. కొంతమంది అయితే బియ్యం పిండి కూడా యూస్ చేస్తారండి, ఇలాంటి వాళ్ళు కొంచెం క్రిస్పీగా అయితే ఉంటుంది అని. మా పిల్లలకైతే అలా క్రిస్పీ అంటే కదా జ్యూసీగా ఉండాలి వాళ్ళకైతే, అంటే ఎక్కువగా క్రిస్పీనెస్ ఉంటే సాఫ్ట్నెస్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే మైదా పిండి కార్న్ఫ్లోర్ అయితే కొంచెం సాఫ్ట్నెస్ అయితే ఇస్తుంది కాబట్టి అందుకే నేను అది వేస్తాను. శనగపిండి అయితే కొంచెం తక్కువ వేసుకుంటాను, అంటే అబ్బా అంటే 1.5 స్పూన్ వేసుకుంటాను అంతే నేను. అందుకోసం అయితే బియ్యం పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీ అనేది ఎక్కువ వస్తుంది. క్రిస్పీగా అయితే మా చిన్నోళ్ళకి అయితే ఇష్టం ఉండదు, అందుకైతే నేను బియ్యం పిండి స్కిప్ చేస్తూ ఉన్నాను. మీకు కావాలంటే మీరు వేసుకోండి. ఇప్పుడైతే బాగా కలపండి, ప్రతి ఒక్క ముక్కకి మసాలా అనేది పట్టాలి. ఇది 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తే బాగా మ్యాగ్నేషన్ అయితే అవుతుంది. 1 అవర్ ఫ్రిడ్జ్లోనా పెట్టచ్చు, బయటన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఇంకా 1 అవర్ పెయిన్ అవుతుంది కబాబ్ కాలేదంటే, అందుకైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ అయితే చేస్తాను. 1 అవర్ అయితే అయినాకైతే చేస్తాను మళ్ళీ. ఇప్పుడైతే బాగా అయితే కలిపెట్టేశాను. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కబాబ్ అయితే నూనెలో ఇచ్చేటప్పుడైతే చూపిస్తాను ఎలా వస్తుంది, క్రిస్పీనెస్ వస్తుందా, సాఫ్ట్గా వస్తుంది అయితే మీకే చూపిస్తాను ఎలా వస్తుందని. అలా వరకు వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మళ్ళీ వచ్చేసాను, అంటే 8 అయిపోయింది. కబాబ్ చేసే టైం అయితే వచ్చేసింది. చూడండి ఎలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను, మ్యారినేట్ చేశాను కదా, అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. ఇప్పుడైతే కడాయి పెట్టి ఆయిల్ కూడా పెట్టేశాను. వేడి అయితే ఆయిల్ అయితే కాగుతూ ఉంది. ఇదైతే కబాబ్ అయితే ఇప్పుడు ఆయిల్ అయితే వేసేది. ఇప్పుడైతే చికెన్కి అయితే బాగా మసాలా అంతా పెట్టుకుంటుంది. 1 అవర్ 2 అవర్స్ నుంచి ఫ్రిడ్జ్లోనే పెట్టానండి. ఇప్పుడైతే ఈ ఆయిల్లోకి అయితే వేద్దాం. ఇప్పుడైతే కలిపెట్టుకుందాం. చూడండి ఒక సైడ్ అయితే బాగా ఉడికింది కదా, ఒక సైడ్ అయితే ఇలా కలిపెట్టుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కబాబ్ అయితే, చాలా బాగా అయితే వస్తుంది, జ్యూస్గా కూడా ఉంటుంది. ఇంకొక 10 మినిట్స్ అయితే దీన్ని ఉడికిపెట్టుకుందాం. సన్న మంటతోనే ఉడికిపెట్టుకోండి, బాగా అయితే కుక్ అవుతుంది. స్లో అంటే ఎక్కువ మంట పెట్టుకొని ఉడికించుకుంటే లోపు అయితే పచ్చిగానే ఉంటుంది. అందుకైతే చెప్తున్నా, నేనైతే సన్న మంటలోనే ఉడికిపెట్టుకుంటా ఉండ. ఇప్పుడైతే ఇదైతే అయ్యింది, దీన్ని అయితే ప్లేట్లకు అయితే తీసుకుందాం. ఇప్పుడైతే ఇది అయింది, దీన్ని అయితే తీసి ఎలా ఉందో చెప్తాను, ఎంత సాఫ్ట్గా వచ్చిందో లేదని చూపిస్తాను. ఇంకొక బెనిఫిట్ అయితే ఏం చెప్పున్నా, మనం కబాబ్ చేస్తే నూనె అయితే ఎక్కువగా ఈడ్చుకోదండి, అంటే పీల్చదు. నూనె అయితే మనం ఎంత నూనె వేసినా అంత నూనె అయితే అట్లే ఉంటుంది, ఎక్కువగా నూనె అయితే తాగదు. ఇప్పుడు చూడండి ఇదైతే అయింది. ఇప్పుడైతే చూపిస్తాను ఎలా ఉంది అని, ఇంకొక ఏసీస్ అయితే చూపిస్తాను. చూడండి మా అబ్బాయి అయితే లాస్ట్ ట్రిప్ అయితే తనే వేశాడు, సూపర్గా వచ్చింది. ఎంత నేను చేసినా వాళ్ళు వచ్చేయకపోయినప్పటికైతే టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్గా వచ్చింది. మీరేమంటారు, నిజమే కదా? మనం ఎంత చేసినా మన బిడ్డలు అయితే ఒక చేస్తే అది అదిరిపోతుంది. ఇప్పుడైతే డెకరేషన్కి అయితే కరివేపాకు అయితే చూడండి, స్టవ్ అయితే ఆఫ్ అయినా పిట్టలు ఆడుతుంది, అదైతే ఎలా ఆడుతూ ఉంది చూడండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేది, అది ఒకే చిట్టపట్టాన పట్టిస్తే గుండె జిల్లండి. చూడండి వేడి వేడి పకోడా అయితే రెడీ అయిపోయింది, చికెన్ పకోడా. మా ఊర్లో వాన్ కూడా వస్తూ ఉంది, అనుకోకుండా వాన్ వచ్చింది ఈరోజు. వాన్కైతే వేడిగా అయితే పకోడా అంటే చికెన్ పకోడా చేశాను. దానికి నంచుకునేకైతే ఆనియన్స్ అలాగే లెమన్ అయితే కట్ చేసి పెట్టాను. ఇప్పుడైతే నేను చెప్తాను కదా సాఫ్ట్గా అయితే ఉంటుందని, చూడండి ఎలా సాఫ్ట్గా అయితే ఎలా ఉందో.
అంటే క్రిస్పీ వేసుకుంటే సాఫ్ట్గా జ్యూసీగా అయితే ఉంటుంది. చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.